ఎవ్రీవన్. సో అందరూ చూసే ఉంటారు కదా, మస్ట్ డూ చాప్టర్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మస్ట్ డూ టాపిక్స్ కూడా చూద్దాము. ఇప్పుడు చెప్పే చాప్టర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. అవి రెండు ఇంపార్టెంట్ ఈజీ కాబట్టి మేము ఇక్కడ చెప్పాము. ఎందుకంటే సో ఇప్పుడు మనం జీరోలో ఉన్నామని చాలామంది చెప్తున్నారు. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదన్నయ్య, కానీ చేస్తే వస్తాయా, 80 మార్క్స్ to 100 మార్క్స్ వస్తాయా, మేము ట్రై చేయొచ్చా అంటున్నారు. సో డెఫినెట్లీ ఎస్. మీరు ఎంత జీరో లెవెల్లో ఉన్నా, 30% లెవెల్లో ఉన్నా, 50% లెవెల్లో ఉన్నా, మీరు ఇక్కడి నుంచి అయినా సరే మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు కనుక ప్రాక్టీస్ చేసి డైలీ మాక్ టెస్ట్ ఇస్తే ఖచ్చితంగా మీరు 80 to 100 మార్క్స్ స్కోర్ చేయగలరు. సో దానికి మీరేంటంటే మొత్తం మనం కంప్లీట్ చేసేయలేము కాబట్టి ఉన్న కంప్లీట్ 11th and 12th సిలబస్ మనం సెలెక్టెడ్ టాపిక్స్ని, సెలెక్టెడ్ చాప్టర్స్ని చేస్తే మ్యాక్సిమం స్కోర్ చేయగలం. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ బట్టి ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఏవి ఈజీగా ఉంటున్నాయి, ఈజీ బిట్స్ ఏమడుగుతున్నారు, ఎక్కువ టాపిక్స్ మీద ఏమేమి బిట్స్ పడుతున్నాయి, అవన్నీ మనం చూద్దాము. సో దట్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ అంటే ఏదైతే ఇప్పుడు మేము టాపిక్స్ చెప్తామో, ఏదైతే చాప్టర్స్ చెప్తామో అవి ఫస్ట్ మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అవి కంప్లీట్ చేయండి, వాటి మీద ఉన్న మాక్ టెస్ట్ కంప్లీట్ చేయండి, ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి, ఎన్సీఆర్టీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అలాంటివి, అవి కంప్లీట్ చేసేయండి. సో దట్ మీరు ఈ చాప్టర్స్లో కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, మీరు ఈజీగా 80 to 100 మార్క్స్ స్కోర్ చేసేస్తారు. సో ఫస్ట్ మనం చాప్టర్స్ ఏంటో చూద్దాము, నెక్స్ట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్, ఈఎం వేవ్స్. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తెలిసిందే కదా మనకి. డైమెన్షనల్ ఫార్ములాస్ ఒకటి అడుగుతారు. సో అవి ఈజీగానే కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, ఆ ఎర్రర్స్ ఒకటి, డైమెన్షనల్ ఫార్ములాస్ ఒకటి. సో ఇవన్నీ ఈజీగానే చేసేయచ్చు మీరు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఇది చాలా చిన్న చాప్టర్ కాబట్టి మొత్తం ఉన్నవన్నీ కంప్లీట్ చేసేయండి. ఫార్ములాస్ కూడా పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ 2 to 3 ఫార్ములాస్, మహా అయితే మ్యాక్సిమం 5 ఫార్ములాస్ ఉంటాయి. ఈజీగానే అయిపోయింది ఈ చాప్టర్ కాబట్టి ఇది కూడా మొత్తం కంప్లీట్ చేయండి. గ్యాస్ లాస్, నెక్స్ట్ కేటీజీలో గ్యాస్ లాస్ అని చెప్పేసి మీకు ఒక 7 పాయింట్స్ అలా ఒకటి ఉంటుంది. అది థియరీ ఐపీఈకి చాలా ఇంపార్టెంట్, నీట్లో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ఇస్తారంటే క్వశ్చన్లో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ గ్యాస్ లాస్ అన్నీ ఇచ్చి ఒకటి ఇన్కరెక్ట్ అని చెప్తాడు. సో అదేంటో మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గ్యాస్ లాస్, ఆ 7 పాయింట్స్ or 6 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. స్టూడెంట్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో అన్అకాడమీ వాళ్ళు ఏంటంటే మీకోసం ఒక బిగ్ డిస్కౌంట్ తెచ్చారు. సో అదేంటంటే వీళ్ళు May 19th తర్వాత సో ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు, ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద, అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ మీద. సో ఆ ఇంక్రీజ్ చేసే ముందు ఏంటంటే వీళ్ళు మీకు 25% డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు. సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, సో మీకు ఇప్పుడైతే 25% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అయితే మీరు ఆ డిస్కౌంట్ రావాలంటే మీరు నా కోడ్ యూజ్ చేయాలి. విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అలానే. సో మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు డిస్కౌంట్ కనుక చూస్తే సో మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్ 24 మంత్స్కి మీరు తీసుకుంటే సో మామూలుగా ప్రైస్ పెంచిన తర్వాత 64,680 రూపీస్ పడుతుంది. కానీ మీరు ఇప్పుడు కొంటే కేవలం 49,280 రూపీస్కి వస్తుంది. 15,400 రూపీస్ మీరు సేవ్ చేసుకున్నట్టు. అలాగే మీరు 3 మంత్స్ డ్యూరేషన్ చూస్తే సో మనకి ప్రైస్ పెరిగిన తర్వాత ఆ ప్రైస్ వచ్చేసి 12,599 ఉంటే సో మీరు ఇప్పుడే కొంటే కనుక 9,599కే వస్తుంది. మీరు 3,000 సేవ్ చేసుకున్నట్టు. అలాగే మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 24 మంత్స్కి సో మనకి 1,15,500 ఉంది. సో ప్రైజెస్ పెరిగిన తర్వాత అదే మీరు కొంటే ఇప్పుడు 88,000కే వస్తుంది. మీరు 27,500 సేవ్ చేసుకున్నట్టు. సో మనం ఐకానిక్ సబ్స్క్రిప్షన్ 3 మంత్స్ చూసుకుంటే ప్రైస్ పెరిగిన తర్వాత 23,100 ఉంది. కానీ ఇప్పుడు మీరు కొంటే 17,600కే వస్తుంది. 5,500 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి May 19th లోపు మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే తీసుకోండి. థర్మోడైనమిక్స్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్యన. టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టాము, ఆ ప్రాసెస్ని ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్పేసి. ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టాము, ఆ ప్రాసెస్ పేరేంటి, ఐసోబారిక్ ప్రాసెస్ అని చెప్పేసి. లేకపోతే గ్రాఫ్స్ ఒకటి, ఇవి బాగా అడుగుతున్నాడు, ఈజీ అడుగుతున్నాడు థర్మోడైనమిక్స్లో మాత్రం. కాబట్టి అస్సలు ఈ చాప్టర్ని వదులుకోవద్దు. అండ్ ఈఎం వేవ్స్లో కొంచెం థియరీ క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈఎం వేవ్స్ యొక్క ఎన్సీఆర్టీలో సమ్మరీ ఉంటుంది, ఆ సమ్మరీ చదవండి. ఈఎం వేవ్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయి.
నెక్స్ట్ డ్యూయల్ నేచర్, ఇప్పుడు క్లాస్ 12 డ్యూయల్ నేచర్ ఒకటి ఇక్కడ కూడా ఉందనుకోండి. మోడర్న్ ఫిజిక్స్, డ్యూయల్ నేచర్, యాటమ్స్, న్యూక్లియస్, సెమీకండక్టర్ డివైజెస్, గ్రావిటేషన్. సో మొత్తంగా 10 చాప్టర్స్ పెట్టాను నేను ఇంపార్టెంట్ అనుకున్నవి ప్లస్ ఈజీ స్కోరింగ్వి రెండు దృష్టిలో పెట్టుకుని పెట్టాను. డ్యూయల్ నేచర్, యాటమ్స్ కొంచెం స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కెమిస్ట్రీలో అవి తగులుతాయి అనమాట. ఇంకొకటి న్యూక్లియర్లో రేడియో యాక్టివిటీ ఒకటి, హాఫ్ లైఫ్ ఒకటి, వాటి మీద క్వశ్చన్స్ బాగా అడుగుతారు. సెమీకండక్టర్ డివైజెస్లో తెలిసిందే కదా, లాజిక్ గేట్స్ అయితే అసలు చెప్పవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే పీ టైప్ సెమీకండక్టర్స్, ఎన్ టైప్ సెమీకండక్టర్స్, డయోడ్స్ ఒకటి, డయోడ్స్ మీద క్వశ్చన్స్, లేకపోతే వాటికి సంబంధించిన గ్రాఫ్స్, వాటి సింబల్స్ అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి చాలా. కాకపోతే 3 బిట్స్ ఖచ్చితంగా పడిపోతుంది. లాజిక్ గేట్ మీద క్వశ్చన్ పడుతుంది, రిమైనింగ్ 2 సెమీకండక్టర్ మీద పడుతుంది. సో మొత్తంగా 3 క్వశ్చన్స్ పడిపోతాయి. నెక్స్ట్ గ్రావిటేషన్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. డెప్త్ ఉంటుంది, హైట్ ఒకటి ఇస్తారు, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు కనుక ఇంకా చాప్టర్స్ ఏం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మేము కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, 80 to 100 మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ 10 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. సో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మస్ట్ డూ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్. ఏమేమి టాపిక్స్ మనం ఫిజిక్స్లో ఇంకా చేసుకోవచ్చు. నెక్స్ట్ బోర్స్ మోడల్ నుంచి ఒక ఫార్ములా ఉంటుంది. ఇంకా బోర్స్ మోడల్ పాస్టులేట్స్ ఉంటాయి, ఆ పాస్టులేట్స్ చదవండి. ఏమైనా గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్ చూడండి. సో అది బోర్స్ మోడల్. ఇంకొకటి మీరు బోర్స్ మోడల్ కెమిస్ట్రీలో కూడా చదివేసే ఉంటారు కాబట్టి అది ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. సో మెయిన్లీ ఇది కెమిస్ట్రీలో కూడా అడుగుతున్నారు అండ్ ఫిజిక్స్లో కూడా అడుగుతున్నారు. ఈ మధ్యన యాటమ్స్ ఇచ్చేసి దానిపైన అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అవి ఇచ్చేసి దాన్ని కనుక్కోవడం, లేకపోతే ఇంకా అంటే మాస్ నెంబర్, న్యూట్రాన్స్ కనుక్కోమని అడగడం అలా అడుగుతున్నారు. సో ఇలాంటి మీ క్వశ్చన్స్ కూడా మీరు బాగా గ్రిప్ తెచ్చుకోండి. మీరు ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మీద ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఉన్నాయి. లాస్ట్ 3 years నుంచి 2 years నుంచి అడుగుతూనే ఉంటున్నాడు ఫ్రీక్వెంట్గా. అవి ఒకసారి ఆ మోడల్ చూడండి మీరు. ఇంకొకటి వేవ్ ఆప్టిక్స్లో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ YDSC అని ఉంటుంది. సో YDSC మీద మీరు PYQs చేయడానికి రేవ్ ఆప్టిక్స్ మ్యాక్సిమం PYQs చూసుకోండి. ఎందుకంటే కొంచెం చాలా లెందీ చాప్టర్స్, కొంతమంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే అట్లీస్ట్ ఎంతో కొంత గుర్తుంటుంది మ్యాక్సిమం. ఇంకొకటి వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్. ఇవైతే అస్సలకి 2020లో వెర్నియర్ క్యాలిపర్స్ మీద వచ్చింది, 2021లో స్క్రూ గేజ్ మీద వచ్చింది. సో మ్యాక్సిమం మళ్ళీ 2022లో కూడా వెర్నియర్ క్యాలిపర్స్ ఆర్ స్క్రూ గేజ్ ఖచ్చితంగా బిట్ పడిపోద్దని అనుకుంటున్నాను నేనైతే. సో ఈ రెండు అస్సలు వదలొద్దు. జస్ట్ 10 minutes 15 minutes వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. సో అవన్నీ అలా టాపిక్ బై టాపిక్ కంప్లీట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో YDSC మీద ఏంటి, బోర్డ్స్ మోడల్ మీద ఏంటి, సో ఇవన్నీ ఒక 5 minutes 15 minutes వీడియోస్ చాలా ఉంటున్నాయి యూట్యూబ్లో. సో అవి వినండి చక్కగా, మీకు అర్థమైంది నోట్స్లో రాసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేయండి, సరిపోయిద్ది. ఇంకోటి డైమెన్షనల్ ఫార్ములా, ఇది ఈజీగానే ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ, ప్లస్ స్కోరింగ్ కూడా. ఇంకా రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజిన్, సో తెలిసిందే కదా. ఈ రెండు కొంచెం ఆపోజిట్లో ఉంటాయి. డయాగ్రామ్స్ కూడా మనం ఆపోజిట్లోనే వేస్తామన్నమాట. ఒకటి చదివితే ఇంకొకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం ఎఫెక్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా నేర్చుకుని వీటి మీద PYQ కూడా ఖచ్చితంగా చేయండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఒకటి అడుగుతున్నారు, 2020లో వచ్చింది, 2021లో కూడా వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న థియరీ అంతా చదువుకుని ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ PYQs నీట్ అని కొట్టేస్తే మీకు చాలా PYQs వస్తాయి. ఫస్ట్ ఆ PYQs చేయండి. ఆ PYQs వస్తున్నాయి, బాగానే ఉన్నాయి అన్నప్పుడు మీరు ఇంకా వేరే రిఫరెన్స్ బుక్ మీరు ఏదో ఫాలో అవుతారు కదా, దానికి వెళ్ళి అది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లాజిక్ గేట్స్ కూడా తెలిసిందే కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. PYQs ఏంటి, యూట్యూబ్లో ఏంటి, అవి కూడా చూడండి. చాలా ఈజియెస్ట్ టాపిక్స్ నేను చెప్పినవి కూడా. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఏంటి, హీట్ ఇంజిన్, డైమెన్షనల్ ఫార్ములా, లాజిక్ గేట్స్, ఇవన్నీ కూడా చాలా ఈజీ. వన్స్ మీకు అర్థమైతే మీరు ఖచ్చితంగా బిట్ చేసేయగలరు. కాబట్టి ఇలాంటివి అస్సలు వదిలేసి వెళ్ళిపోవద్దు. రేడియో యాక్టివిటీ, ఇంటిగ్రేషన్, హాఫ్ లైఫ్. సో కొంచెం ఇంటిగ్రేషన్, రేడియో యాక్టివిటీ ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి, కష్టంగా అనిపించవు, ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. నిదానంగా కొంచెం మెల్లగా కొంచెం డీప్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా బిట్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ పార్ట్స్ కూడా మరీ ఎక్కువగా ఏముండవు, చాలా తక్కువే ఉంటాయి. డోప్లర్ ఎఫెక్ట్, బీట్స్ అంటే కాన్సెప్షువల్గా అడుగుతారనమాట. ఇందులో మనం చేసేది ఏమి ఉండదు, కొంచెం లాజికల్గా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. కలర్ కోడింగ్ రెసిస్టర్స్ది అది అడుగుతున్నారు, ఈజీగా అయిపోతుంది. అదేదో
నిమానిక్ కూడా ఉంటుంది, బీబీ రాయ్ వెరీ గ్రేట్, బ్రిటన్ హ్యాడ్ ఏ వైఫ్ అని చెప్పి సంథింగ్ ఏదో. ఆ నిమానిక్ బట్టి ఈజీగా నేర్చేసుకోవచ్చు, చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి కలర్ కోడింగ్ మీద. కలర్ కోడింగ్ వచ్చిందంటే 4 మార్క్స్ మీ జేబులో వేసేసుకున్నట్టే. ఎప్పుడు అంటే మీరు ఈ కలర్ కోడింగ్ గురించి యూట్యూబ్లో నేర్చుకుని పీవైక్యూస్ చేసి అదర్ బిట్స్ ఇంకా మీకు ఏమైనా ప్రాక్టీస్ కావాలనుకుంటే అదర్ రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇది కూడా వచ్చేస్తుంది. ఇంకోటి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, 1D 2Dలో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉంటాయి, 1DV 2DV. సో అవి కూడా నేర్చుకోండి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ని మీరు ఎలా అంటే సిచ్యువేషన్ బట్టి ఈక్వేషన్ మారిపోతూ ఉంటుంది, ప్లస్ అని మైనస్ అని. సో ఏం చేస్తారంటే వాటిని బట్టి కట్టేయొద్దు, మ్యాక్సిమం పైనే నేర్చుకోండి. ఆ ప్లస్ మైనస్లు ఏవైతే ఉంటాయో అవి సిచ్యువేషన్ బట్టి మీరు మార్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఉన్న ఏవైతే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఏవైతే ఈక్వేషన్స్ ఉంటాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ బట్టి కొట్టేసి క్వశ్చన్ అడిగితే సేమ్ వేసేస్తారు. కానీ వాడు అప్వర్డ్ అడుగుతున్నాడా డౌన్వర్డ్ అడుగుతున్నారా, మనం ప్లస్ వేయాలా మైనస్ వేయాలా అవేం చూసుకోరు. అలా చూసుకుంటే మీకు బిట్స్ పోతాయి. సో కాబట్టి మీరు ముందే ఫిక్స్ అవ్వండి. సో పైకి వెళ్తుంది, సో ప్లస్ వేయాలి, కిందకి వస్తుంది, అలా మీరు అనుకుని వెయ్యండి. అంతేకాని ఉన్నది ఉన్నట్టు దించేసేయకండి. థియరీ బట్టి క్వశ్చన్ బట్టి మనం మార్చాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్ మీద కూడా ఒక ఫార్ములా ఉంటుంది, కొంచెం థియరీ ఉంటుంది, అది నేర్చుకుంటే సరిపోతుంది. కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఇది కూడా అంతే, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, దాని రివర్స్ ఇది ఉంటుంది, దీని రివర్స్ అది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని రివర్స్ కెపాసిటెన్స్ లేకపోతే కెపాసిటెన్స్ గుర్తుపెట్టుకుని దీన్నే రివర్స్ చేస్తే సిరీస్లో ఇలా అంటారు అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు రెసిస్టెన్స్లో R ఈక్వలెంట్ సిరీస్లో R1 + R2 + R3 అంటాం కదా, ఇది కెపాసిటర్లో ప్యారలల్గా వాడతాము. సో అలా ఉల్టాగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుని దాని నుంచి వేరేది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఇవన్నీ మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచి ఈ చాప్టర్స్ నుంచి మీరు చేస్తే మాత్రం ఈజీగా మీకు 80 to 100 మార్క్స్ వచ్చేస్తాయి. మీరు నేను చేయలేనేమో, నాకు 100 మార్క్స్ రావేమో అట్లీస్ట్ ఇందులో ఉన్నా సరే అని ఏం అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వండి, ట్రై ఇవ్వండి, మీకు డెఫినెట్లీ వస్తాయి. ఎందుకంటే సెలెక్టెడ్ టాపిక్స్, సెలెక్టెడ్ చాప్టర్స్ చదివితే ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరేం కంగారు పడద్దు. సో ఇవన్నీ టాపిక్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఇంకొంచెం టైం ఏమన్నా ఉంది అని మీకు అనిపిస్తే, ఇంకా నేను చదవగలను, నేను చెయ్యాలి అని అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వెనక సమ్మరీ ఉంటుంది టెక్స్ట్ బుక్లో, అది ఒకసారి అన్ని చాప్టర్స్కి చూడండి, సమ్మరీ చదువుకోండి. ఎందుకంటే థియరీ బిట్స్ ఏమన్నా ఉంటే అవి మ్యాక్సిమం ఈ సమ్మరీలో నుంచే వస్తాయి కాబట్టి సో థియరీ బిట్స్ పోకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పీవైక్యూ, మీకు టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సినవి ఇవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఇప్పుడు 32 ఇయర్స్వి చేసేంత టైం లేదు కాబట్టి అట్లీస్ట్ 15 ఇయర్స్ వన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి అన్ని చాప్టర్స్ నుంచి. అస్సలు వదలొద్దు. కొన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిట్టో సేమ్ క్వశ్చన్ సేమ్ బిట్స్ కూడా అవే, ఐ మీన్ బిట్స్ అంటే చాయిసెస్, ABCDలో ఏవైతే ఉన్నాయో అవే సేమ్ కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తారు. సో మీకు కనుక కొంచెమైనా ఐడియా ఉండుంటే ఆ క్వశ్చన్ గురించి మీరు వెంటనే బిట్ పెట్టేస్తారు, చాలా టైం సేవ్ అవుతుంది. కాబట్టి పీవైక్యూస్ మాత్రం ఖచ్చితంగా చేసి వెళ్ళండి. మీకు టైం ఉంది, మేము చదవగలము థియరీ బిట్స్కి అనుకుంటే మాత్రం ఈ సమ్మరీ ఎవ్రీ చాప్టర్ వెనుకున్న సమ్మరీ కూడా చదువుకోండి. అండ్ నెక్స్ట్ గ్రాఫ్స్ అండ్ టేబుల్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్స్ ఏ టైంలో ఎలాంటి గ్రాఫ్ ఇస్తాడో తెలియదు, ఏ టైంలో ఎలాంటి బిట్ టేబుల్స్ నుంచి ఇస్తాడో తెలియదు. కాబట్టి మ్యాక్సిమం ఫిజిక్స్లో ఎక్కువ టేబుల్స్ ఏమి ఉండవు. సో ఉన్న కొంచెం టేబుల్సే చదువుకోవడానికి ట్రై చేయండి. గ్రాఫ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంతవరకు చేయండి. మంచిగా డైలీ ఎవ్రీడే మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఉన్న ఒక్క డే కూడా వేస్ట్ చేయొద్దు. మీకు రిజల్ట్ ఎందుకు రారో మీరే చూడండి, ఖచ్చితంగా వస్తుంది. సో హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.